నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఏలినాటి శని. ఇందులో చాలా అపోహలున్నాయి. అసలు ఏ లగ్నాలకి ఇది వర్తిస్తుంది? ఎవరికి ఇది వర్తించదు? బేసిక్‌గా అందరూ ఏలినాటి శని అంటే భయపడుతూ ఉంటారు. సో, ఈ వీడియోలో మనం చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా అసలు ఏలినాటి శని అంటే ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఏ లగ్నాలకు వర్తిస్తుంది? ఏ లగ్నాలకు వర్తించదు? ఎందుకు వర్తించదు? ఎందుకు వర్తిస్తుంది? అన్నది నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్‌తో మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాస్తవంగా ఈ ఏలినాటి శనిలో చాలా అపోహలున్నాయి. చాలామంది ఆస్ట్రాలజర్స్ కూడా దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఒక్కొక్కసారి ఈ ఏలినాటి శనిలో ఈ చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కొద్దిగా మార్చి చెప్తూ ఉంటారు. ఈ ఏలినాటి శని ఉన్నప్పుడు శని ఇస్తే ఎక్కువ ఇస్తారు. లైఫ్ లాంగ్ ఇస్తారు. రాజయోగం కూడా ఇస్తారు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనకు శాస్త్రం అన్నది నిరూపణకు నిలవగలగాలి. అంటే ఒకసారి వచ్చి, ఒకసారి రాకుండా ఉన్నది శాస్త్రం అవ్వదు. ఒకన్ని ప్రిన్సిపల్స్ ఎప్పుడు మనకి క్లియర్‌గా ఉండాలి. సో, అలాంటి ప్రిన్సిపల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనం ఏలినాటి శని వర్తించిన లగ్నాలు ఏంటి? అలానే ఒక ఉదాహరణ మనం మీన లగ్నం తీసుకొని మొదటి దశ ఎలా ఉంటుంది? రెండవ దశ ఎలా ఉంటుంది? మూడవ దశలో ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఏలినాటి శని వర్తించని లగ్నాలు ఏంటి అంటే, సో, ఏ లగ్నాలకైతే మనకు శని కోణాధిపతి అవుతారో ఆ లగ్నాలకు ఈ ఏలినాటి శని అనేది వర్తించదు. అంటే 1, 5, 9 అధిపతి ఏ లగ్నాలకైతే శని అవుతారో ఆ లగ్నాలకు ఈ ఏలినాటి శని అనేది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ వృషభ, మిథున లగ్నాలు తీసుకున్నట్లయితే ఈ లగ్నాలకు శని నవమాధిపతి అవుతారు. కాబట్టి ఈ వృషభ, మిథున లగ్నాలకు ఏలినాటి శని అన్నది వర్తించదు. ఎందుకంటే శని కోణాధిపతి అవుతున్నారు కాబట్టి. అలానే మనకు ఈ కన్య తర్వాత తులా లగ్నాలకు శని పంచమాధిపతి అవుతారు. కాబట్టి ఈ లగ్నాలకు కూడా మనకు ఏలినాటి శని అన్నది వర్తించదు. ఎందుకు అంటే ఈ లగ్నాలకు విద్యనిచ్చే గ్రహం శనే అవుతున్నారు. ఓకే అండి. అలానే ఈ వృషభ, మిథున లగ్నాలకు నవమాధిపతి అంటే ధనాన్నిచ్చే గ్రహం శనే అవుతున్నారు. కాబట్టి ఈ లగ్నాలకు ఏలినాటి శని అన్నది వర్తించదు. ఇక మకర, కుంభ లగ్నాలకు కోణాధిపతి అంటే లగ్నాధిపతి అవ్వడం వల్ల శని ఈ 2 లగ్నాలకు కూడా ఏలినాటి శని అన్నది వర్తించదు. ఎందుకంటే దేహాభివృద్ధి అంటే ఆరోగ్యాన్నిచ్చే గ్రహమే మనకు శని అవుతున్నారు కాబట్టి ఈ 2 లగ్నాలకు కూడా ఏలినాటి శని అన్నది వర్తించదు. ఇక ఏ లగ్నాలకు ఈ ఏలినాటి శని వర్తిస్తుంది? ఏ లగ్నాలకైతే శని స్థిర పాపి అవుతారు. అంటే కోణాధిపత్యం రాకుండా ఉంటుందో ఆ లగ్నాలకు శని పాపగ్రహం అవ్వడం వల్ల ఆ లగ్నాలకు ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. మీన లగ్నానికి శని ఏకాదశ స్థానాధిపతి అవుతారు. మనకి తెలిసిందే. ఈ ఏకాదశము పాపస్థానము అంటే పంచమము విద్యాస్థానము, పంచమము జ్ఞానస్థానము. దానికి ఎదురిల్లు అజ్ఞాన స్థానం 11. సో, 11వ అధిపతి అవ్వడం వల్ల శని ఈ మీన లగ్నానికి ఏలినాటి శని దోషం అన్నది ఉంటుంది. అలానే ఈ మేష లగ్నానికి కూడా శని 11వ అధిపతి అవ్వడం, దుర్లాభ స్థానాధిపతి, అజ్ఞాన స్థానాధిపతి అవ్వడం వల్ల ఈ మేష లగ్నానికి కూడా ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. అలానే కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి, లగ్నము దేహాభివృద్ధి స్థానము, లగ్నానికి ఎదురిల్లు సప్తమము దేహ క్షీణ స్థానాధిపతి అవడం వల్ల ఈ లగ్నానికి కూడా ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. అలానే సింహ లగ్నానికి కూడా శని సప్తమాధిపతి అవుతారు. కాబట్టి స్థిర పాపి అవ్వడం వల్ల సింహ లగ్నానికి కూడా ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. అలానే ఇక మనకి ఈ వృశ్చిక లగ్నానికి తృతీయాధిపతి, నవమము ధనస్థానము, నవమానికి ఎదురిల్లు తృతీయము నిర్ధన స్థానము. శని నిర్ధన స్థానాధిపతి అవ్వడం వల్ల ఈ వృశ్చిక లగ్నానికి కూడా ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. అలానే ధనుర్ లగ్నానికి కూడా మనకు శని తృతీయాధిపతి అవుతారు. కాబట్టి ఈ లగ్నాలకు కూడా ఏలినాటి శని అన్నది వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ ఏ లగ్నాలకైతే ఏలినాటి శని వర్తిస్తుందో ఆ లగ్నాలకు ఎక్కడ కూడా శని కోణాధిపతి అవ్వట్లేదు. ఓకేనా? ఇది మనం గమనించాలి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే గురుపాలిత లగ్నాలకు ఈ ఏలినాటి శని అన్నది వర్తిస్తుంది. కేవలం గురుపాలిత లగ్నాలకే ఈ ఏలినాటి శని వర్తిస్తుంది. గురుపాలిత లగ్నాలు అంటే గురువు లగ్న పంచమ నవమ స్థానాధిపతి అయ్యే లగ్నాలు. శని పాలిత లగ్నాలు అంటే శని లగ్న పంచమ నవమ స్థానాధిపతి అయ్యే లగ్నాలు.
ఇక అసలు ఏలినాటి శని అంటే ఏంటి? సాడే సాతి అంటే ఈ 7.5 సంవత్సరం. శని ఒక రాశిని మారడానికి 2.5 సంవత్సరం పడుతుంది. అలానే ఈ 3 రాసులు అంటే 12వ ఇంటికి, లగ్నానికి, ద్వితీయానికి ఈ 3 స్థానాలకు రావడానికి 2.5 ఇంటూ 3 7.5 సంవత్సరాలు పడుతుంది. దీన్ని మనం ఏలినాటి శని సాడే సాతిగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ స్థానాలకు వచ్చినప్పుడు శని ఎక్కువగా అంటే పాపగ్రహంగా ఈ స్థానాలకు వచ్చినప్పుడు శని ఎక్కువగా ఇబ్బంది పెడతారు. కాబట్టే పర్టిక్యులర్‌గా ఈ స్థానాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఇక మొదటి దశలో, దశల వారీగా మనం ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి దశ అంటే శని 12వ ఇంటికి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉదాహరణకి మీన లగ్నం తీసుకుందాం. మీన లగ్నానికి శని పాపగ్రహం కాబట్టి. ఎప్పుడైతే శని 12వ ఇంట్లో ఉంటారో 12వ ఇల్లు ఖర్చులను సూచిస్తుంది. సో, విపరీతమైనటి వ్యయభావం, విపరీతమైనటువంటి ఖర్చులు. అలానే శని తన 7వ చూపుతో 6వ ఇంటిని చూస్తారు. ఇక్కడ శత్రు, రోగ, రుణ విపత్తులు కలగజేస్తారు. అలానే శని తన 3వ చూపుతో 2వ ఇంటిని చూస్తారు. 2 ధన చలామణి స్థానము. కాబట్టి అవసరాలకు డబ్బు అన్నది అందకుండా చేస్తారు. అలానే శని తన 10వ చూపుతో 9వ ఇంటిని చూస్తారు. 9వ ఇల్లు నిల్వధన స్థానము. అవసరాలకు డబ్బు అందకపోగా ఈ సేవింగ్స్ అన్నవి ఖాళీ అయిపోతాయి. కాబట్టి ఈ మొదటి దశలో ఒక విధంగా చెప్పాలి అంటే ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను మనం చూడడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే ఇక రెండవ దశ, రెండవ దశ అంటే శని లగ్నానికి వచ్చినప్పుడు, మొదటి ఇంటికి వచ్చినప్పుడు. సో, ఎప్పుడైతే శని లగ్నానికి ధనుభావానికి వచ్చారో ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చూడడానికి అవకాశాలుంటాయి. ఎక్కువగా అనారోగ్య సమస్యలు. అలానే శని తన 7వ చూపుతో 7వ ఇంటిని కలత్ర స్థానాన్ని చూసి వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వైవాహిక సమస్యలు. అలానే శని తన 3వ చూపుతో 3వ ఇంటిని చూసి ధైర్యోత్సాహాలను దెబ్బతీయడం, ధైర్యోత్సాహాలను దెబ్బతీయడం. అలానే శని తన 10వ చూపుతో 10వ ఇంటిని చూసి 10 మనకి వృత్తి, వ్యాపార, కీర్తి ప్రతిష్టలను సూచిస్తుంది. కాబట్టి వారు చేసే ప్రొఫెషన్‌లో ఎక్కువగా ఇబ్బందులు కలగజేయడం, అలానే వారికి చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కూడా ఈ దశలో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ దశలో ఎక్కువగా రిలేషన్స్‌లో ప్రాబ్లమ్స్ అన్నవి ఎక్కువగా మనం చూడడానికి అవకాశాలుంటాయి. అలానే ఇక శని తన మూడవ దశ అంటే శని 2వ ఇంటికి వచ్చినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. 2 ధన చలామణి స్థానము. కాబట్టి అవసరానికి డబ్బు లేకుండా చేయడం. అలానే శని తన 7వ చూపుతో ఆయుర్భావము అయినటువంటి అష్టమాన్ని చూడడం. ఆయుష్‌కు లోటు కలిగించడం. అలానే అవమానాలు, అపనిందలు, అపజయాలు, పురుషులైతే ఎక్కువగా స్త్రీ దుఃఖము కలగజేయడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే శని తన 10వ చూపుతో 11వ ఇంటిని చూడడం. 11వ ఇల్లు దుర్లాభ స్థానము. ఎక్కువగా లాభాలు వస్తాయని ఆశపడి ఆశాభంగం జరగడం. లేదా ఎక్కువగా వ్యాపారస్తులైతే ఎక్కువగా నష్టాలు రావడం. రావాల్సిన దగ్గర రాకుండా అక్కడే ఎక్కువగా నష్టపోవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఈ మూడవ దశలో. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మూడవ దశలో ఎక్కువగా నష్టాలు చూడడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఈ మూడవ దశలో. వాస్తవంగా చెప్పాలి అంటే శని పాపిగా ఈ స్థానాలకే కాదు, ఏ స్థానాలకు వచ్చినా గాని ఇబ్బంది పెడతారు. కాకపోతే ఈ స్థానాలకు వచ్చినప్పుడు శని చూసే చూపులు కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఆ స్థానాలను బ్లాక్ చేయడం వల్ల ఈ స్థానాలకు శని వచ్చినప్పుడు ఈ సాడే సాతి ఏలినాటి శనిగా చెప్తారు. ఈ ఇంపాక్ట్ అన్నది నీ జన్మ జాతకంలో స్థిర గ్రహానికి ఎంత బలం ఉందో అంతే బలం ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో శని బలహీనంగా 28 డిగ్రీల్లో లేదా 30 డిగ్రీల్లో ఉంటే
మీకు చాలా తక్కువ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. అదే ఒకవేళ మీ జన్మ జాతకంలో శని 0 డిగ్రీస్‌లో, 1 డిగ్రీలో ఈ విధంగా ఉన్నట్లయితే మీకు చాలా ఎక్కువ ప్రభావం అన్నది చూడడానికి ఉంటుంది. అంతేగాని అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఇక్కడ చూడడానికి అవకాశం ఉండదు. అదే విధంగా శని దశ అయిపోయినట్లయితే గూడా ఆ ఫలితాలు కేవలం ఒక 5-10% మాత్రమే ఉంటాయి. అది గమనించి మనం ఈ ఏలినాటి శని గురించి మనం ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. ఇందులో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైమ్‌లో మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. అలానే మీలో ఎవరైతే ఈ పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్‌ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైతే లాజికల్‌గా మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు గూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.